క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ. Do you know where your seat is? Do you know your permanent address is? శాశ్వతమైన నీ చిరునామా తెలుసా? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నది. ఆయన నీ వలె చనిపోయాడు. సో ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు చనిపోయినావు. ఆయన లేచాడు కనుక నీవు కూడా లెగుస్తున్నావు. ఆయన బ్రతికాడు కనుక నీవు కూడా బ్రతుకుచున్నావు. ఆయన పరలోకమందు కుడి పార్శ్వమున కూర్చున్నాడు కనుక నీవు కూడా కూర్చుండబెట్టబడ్డావు. ఇదంతయు క్రీస్తుతో నీకు జరిగే ఆశీర్వాదం. ఎప్పుడు? when we were dead in sins, ఇంకను మన అపరాధను బట్టి మనము చచ్చిన వారమై ఉంటుండగా, నీవు మంచి కార్యం చేసినందుకు కాదు, నువ్వు ఈ ప్రార్థన జీవితం బట్టి కాదు, నువ్వు దేవుడికి విత్తిన విత్తనం బట్టి కాదు, ఇంకను నీవు పాపులుగా ఉన్నప్పుడే దేవుడు నీ కోసం చనిపోతే నీవు చనిపోయావు. దేవుడు నీ కోసము బ్రతికి లేగిస్తే నీవు తిరిగి బ్రతికి లేగిసావు. దేవుడు కుడి పార్శ్వన కూర్చుంటే నీవు కూడా కూర్చుండబెట్టబడ్డావు. హల్లెలూయా.